నిన్న ఎవరికన్నా చెప్పిన క్వశ్చన్ కి వచ్చిందా బాటమ్ 3 ఎలా కనుక్కుంటాం అనేది? నిన్న అడిగిన క్వశ్చన్ ఎవరికన్నా ఆన్సర్ వచ్చిందా? వచ్చింది. ఓకే, హలో హలో, నాకు వచ్చింది విక్రమ్. ఓకే ఓకే, ఒక్క నిమిషం టైప్ చేద్దాము, ఇది ఓపెన్ అవుతుంది. డేటాబేస్ కూడా SQL ట్యుటోరియల్స్ పెట్టేసి ఆ టేబుల్ ఒకసారి సెలెక్ట్ చేయి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. ఓకేనా? ఇప్పుడు నేనేం అడిగా, బాటమ్ 3 కావాలి నాకు. ఇంద టాప్ కి ఎలాగో మీకు తెలుసు కమాండ్, సెలెక్ట్ టాప్ 3 స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అని కొట్టేస్తారు. బాటమ్ 3 రావాలంటే ఏం చేయాలి? సెలెక్ట్ టాప్ 3 ఫ్రమ్ టేబుల్ నేమ్ ఆర్డర్ బై ఐడి అసెండింగ్. ఆర్డర్ బై ఆల్రెడీ వాడాం కదా, ఒకసారి కొట్టేసి ఆ కమాండ్ కొట్టేసి సెలెక్ట్ టాప్ 3 స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ స్టూడెంట్ ఆర్డర్ బై టేబుల్ నేమ్ స్టూడెంట్ పెట్టు శివ. ఐడి అసెండింగ్. టాప్ పక్కన 3 కి స్పేస్ ఇవ్వండి. టాప్ కి 3 కి స్పేస్ ఇవ్వు. ఈ బాటమ్ 3 నా టాప్ 3 నా? బాటమ్ 3. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? సారీ కింద నుంచి పైకి. సో ఏం పెట్టాలి? డిఎస్సి, ఏఎస్సి ప్లేస్ లో సారీ. ఓకేనా?
అయినాయి 8 వచ్చినాయి అందుకే. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి ఈ రోజు స్ట్రింగ్ ఫంక్షన్స్ అని రాసుకో. ఇవి చాలా సింపుల్ ఉంటాయి, ఊరికే గుర్తుంటాయి ఒకసారి చెప్తే. ఓకే, ఫస్ట్ వచ్చేసి లెంత్. లెంత్ అంటే ఏంటి, పేరు బట్టి ఏమన్నా చెప్పగలరా? ఇప్పుడు ఆశ ఉంది, ఎన్ని లీటర్స్ లెంత్ పొడవు. ఆశ ఉంది. సో టోటల్ కౌంట్ చేస్తాం. సో దానికి ఏంటి, సెలెక్ట్ లెంత్ కి LEN అని రాస్తారు అంతే. ఇందులో యాక్చువల్లీ లెంత్ సెలెక్ట్ స్పేస్ LEN. దేని లెంత్ చెప్పాలి కాబట్టి బ్రాకెట్ లో స్ట్రింగ్ పాస్ చేయాలి, స్పేస్ ఇవ్వకూడదు. లెంత్ కి దానికి స్పేస్ ఏమి ఉండదు బ్రాకెట్ కి. అందులో ఏదో ఒక నేమ్ పాస్ చేయి. సింగిల్ కొటేషన్ పేరు పాస్ చేస్తాం అంటే పేరు అనేది స్ట్రింగ్ గానీ క్యారెక్టర్ గానీ. స్ట్రింగ్స్ అన్ని ఎలా పాస్ చేయాలి, సింగిల్ కొటేషన్స్ లో పాస్ చేయాలి. ఎస్, బ్రాకెట్ క్లోజ్ చేయి, ఎగ్జిక్యూట్ చేయద్దు, సెలెక్ట్ చేసి కమాండ్. ఆన్సర్ ఎంత రావాలి, 6 ఏనా? ఓకేనా? నెక్స్ట్ రివర్స్. కింద రాసేసే, నువ్వు రాసుకోకర్లా. సెలెక్ట్ పేరు బట్టే చెప్పొచ్చు. రివర్స్ అంటే ఏం చేస్తుంది, నేమ్ రివర్స్ లో వస్తుంది. సరే అయిపోయింది. ఓకేనా? రివర్స్ సేమేగా, లాజిక్ ఏం లేదు. నెక్స్ట్ అసలు ఈ ఎక్కడున్నాయో చూద్దాం ఒకసారి. ఇవన్నీ ఎక్కడున్నాయి అంటే ఫస్ట్ డేటా బేసెస్ లోకి వెళ్ళి SQL ట్యుటోరియల్స్ లోకి వెళ్ళి లోపలికి. అందులో చూడు ప్రోగ్రామబిలిటీ అనే దాంట్లోకి వెళ్ళి. అందులో ఫంక్షన్స్ అని ఉన్నాయా, ఫంక్షన్స్ లోకి వెళ్ళి అందులో చూడు సిస్టమ్ ఫంక్షన్స్ అని ఉన్నాయిగా, అది క్లిక్ చేయి. ఇందులో మళ్ళీ ఏం ఫంక్షన్స్, స్ట్రింగ్ ఫంక్షన్స్. ఓకే, ఇగో ఇవన్నీ స్ట్రింగ్ ఫంక్షన్స్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ చూడు రివర్స్ అయిపోయింది, ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి సబ్ స్ట్రింగ్. సెలెక్ట్ పేరు బట్టి అయినా చెప్పగలరా, సబ్ స్ట్రింగ్ అంటే ఏంటి? SUBSTRING. కింద నుంచి 5th అనుకుంటా. సింగిల్ బ్రాకెట్ ఓపెన్ చేయి. చూడు ఇందులో యాక్చువల్లీ 3 ఇన్పుట్స్ పాస్ చేయాలి మనం. ఏమేంటిది, ఫస్ట్ ఇది ఎక్స్ప్రెషన్, నెక్స్ట్ స్టార్టింగ్ పొజిషన్, నెక్స్ట్ లెంత్. అసలు సబ్ స్ట్రింగ్ అంటే ఏంటి, మీనింగ్ ఎవరికన్నా తెలుసా? స్ట్రింగ్ అంటే నేమ్ అన్నా. హలో, నేమ్. మరి సబ్ స్ట్రింగ్ అంటే? సబ్ స్ట్రింగ్ అంటే నేమ్ లో ఒక చిన్న పార్ట్. నేమ్ లో చిన్న పార్ట్. సబ్ అంటే మీనింగ్ అది పార్ట్ అన్నట్టు. సో నీకు పెద్ద స్ట్రింగ్ ఇచ్చినప్పుడు అందులో ఒక పార్ట్ కావాలనుకో, దానికి సబ్ స్ట్రింగ్. సో ఫస్ట్ పేరు ఇచ్చేసే, ఏదో బాలకృష్ణ అని సింగిల్ కొటేషన్స్ లో.
స్ట్రింగ్ ఎప్పుడు సింగిల్ కొటేషన్స్. ఓకే ఓకే, ఇప్పుడు నాకు ఈ పెద్ద పేర్లో నుంచి ఒక చిన్న ముక్క ఇష్ణ అనేది కావాలి. ఓకే, సో ఇష్ణ అనేది కావాలంటే ఐ అనేది ఏ పొజిషన్ లో ఉంది? పి అనేది ఏ పొజిషన్ లో ఉంది? ఫస్ట్ పొజిషన్ లో ఉంది. మరి ఐ లెక్క పెట్టు, ఐ ఏ పొజిషన్ లో వస్తుంది? 6th, 3rd, 3rd. సెవెంత్ పొజిషన్. సెవెంత్ సెవెంత్ పొజిషన్. కొట్టు 7 కొట్టు. బ్రాకెట్ క్లోజ్ చేయాలా? చేయలే ఇంకా కొట్టాలి. 3 ఇన్పుట్స్ ఇవ్వాలి. కామా ఓకే 7 అనేది ఏంటి? సెకండ్ పారామీటర్ అనేది స్టార్టింగ్ పొజిషన్. కామా స్పేస్ ఇవ్వద్దు నువ్వేమి అవసరం. ఓకే, నెక్స్ట్ అక్కడి నుంచి ఎంత లెంత్ ఇవ్వాలి అంటే అక్కడి నుంచి ఎన్ని క్యారెక్టర్స్ కావాలి నీకు? ISHNA అంటే 5 క్యారెక్టర్స్ కదా, సో 5 అని. ఏమైంది? వచ్చింది సార్. RISHN వచ్చింది. ఎందుకని R వచ్చింది? B1 A2 స్పేస్ ఉంది కదా. మరి స్పేస్ ని కౌంట్ చేయరా? అవును సార్. ఓకే సరే, ఇంకో నేమ్ ఇస్తా, నాకు అందులో చెప్పండి. విక్రమ్ తేజలో రామ్ కావాలి, రామ్ అనే పదం కావాలి. Comma 3, 4. అర్థమైందిగా? ఇది సబ్ స్ట్రింగ్ అర్థమైందా? ఫస్ట్ పారామీటర్ ఏంటి? ఏదైతే పాస్ చేస్తున్నామో ఎక్స్ప్రెషన్, ఎందులో అయితే పార్ట్ కనుక్కుందాం అనుకుంటున్నామో అది పాస్ చేయాలి. సెకండ్ పారామీటర్ ఏంటి? స్టార్టింగ్ పొజిషన్. థర్డ్ పారామీటర్ ఏంటి? ఆ స్టార్టింగ్ పొజిషన్ నుంచి ఎన్ని క్యారెక్టర్స్ కావాలి. ఓకేనా? నెక్స్ట్ రీప్లేస్ కొట్టు. సెలెక్ట్. ఫస్ట్ అసలు రీప్లేస్ అనే పదం విన్నారా ఎప్పుడన్నా? ఏంటో చెప్పండి. రీప్లేస్ అంటే ఒక దాని బదులు ఇంకొక దాన్ని రీప్లేస్ చేసి. ఎక్సలెంట్. సింగిల్ బ్రాకెట్ ఓపెన్ చేయి. సో ఇందులో ఏమంటున్నాడు చూడండి, ఎన్ని పారామీటర్స్ ఇచ్చాడు? 3 ఇచ్చాడు. నేను ఎలా చెప్తున్నా 3 అని చెప్పి? పక్కన కామాలు ఉంటాయి చూడు. సో ఎక్స్ప్రెషన్ టు బి సర్చ్డ్ అని కామా ఉంది, సో అదొకటి. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్, సర్చ్ ఎక్స్ప్రెషన్. ఓకే, నెక్స్ట్ రీప్లేస్మెంట్ ఎక్స్ప్రెషన్. అంటే సపోజ్ చూద్దాము, ఇప్పుడు ఏంటి, బాలకృష్ణ అని ఉంది, ఆ ప్లేస్ లో బాలా ప్లేస్ లో రమ్య పెట్టాలి మనం. ఓకేనా? సో ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏంటి? బాలకృష్ణ అని రాయి. కామా, ఇందులో ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం? బాలా ఫైండ్ అవుట్ చేయాలి. సో సింగిల్ క్యారెక్టర్ లో బాలా అని రాయి, సింగిల్ కొటేషన్ లో. కామా, ఈ బాలాని దేంతో రీప్లేస్ చేయాలి? రమ్య. సో థర్డ్ ది రమ్య. అర్థమైందా? రీప్లేస్ ఫస్ట్ ఏదైతే స్ట్రింగ్ ఉందో అది ఇచ్చేయాలి, అందులో ఏదైతే ఫైండ్ చేయాలనుకుంటున్నావో అది సెకండ్, తర్వాత థర్డ్ ఏంటి, దేంతో అయితే రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నావో థర్డ్. ఓకేనా? ఓకే. నెక్స్ట్ రెప్లికేట్.
రెప్లికేట్ అనే పదం విన్నారా ఎవరన్నా? కిందది REPLICATE, సింగిల్ కొటేషన్, సింగిల్ బ్రాకెట్ ఓపెన్. విన్నారా రెప్లికేట్ అనే పదం? Reverse. రెప్లికేట్ అంటే యాజ్ టీజ్ గా. డూప్లికేట్ అని పోనీ విన్నారా? డూప్లికేట్ అన్నాం. యాజ్ టీజ్ డూప్లికేట్ డమ్మీ అంటే లాంటి. డూ అంటే అదే, డూప్లికేట్ అంటే ఎగ్జాక్ట్ కాపీ. రెండు. విక్రమ్ అనే రెప్లికేట్ అంటే ఏంటి? డూప్లికేట్ అవుద్ది. రెప్లికేట్ లో ఏంటంటే రెండే అవ్వాలి. డూప్లికేట్ అంటే మీకేంటి ఎగ్జాక్ట్ కాపీ రెండే ఉంటాయి. రెప్లికేట్ లో ఏంటి మీరు 3, 4, 5 ఎన్నైనా చేసుకోవచ్చు. సో మళ్ళీ ఒకసారి ఆ బ్రాకెట్ తీసేసేసి మళ్ళీ ఇంకో సింగిల్ బ్రాకెట్ ఓపెన్ చేయి. సింగిల్ బ్రాకెట్ ఆగు. ఇక్కడ ఏమంటున్నారు చూడు, ఎక్స్ప్రెషన్ ఇంటూ. సో ఇప్పుడు నేను 3 సార్లు నాకు రామ్ అని రావాలి. సో ఏం చేస్తావు, ఫస్ట్ రామ్ అని రాయి సింగిల్ కొటేషన్స్ లో, కామా 3 అని పెట్టు, క్లోజ్. వచ్చిందా? వచ్చింది సార్. అక్కడ ఎంత ఓకే. number ఇస్తే సో అన్ని మీరు నంబర్ ఎన్ని ఇస్తే అన్ని వస్తుంది. డూప్లికేట్ లానే జస్ట్ ఏంటంటే డూప్లికేట్ అంటే ఓన్లీ 2 వస్తాయి. రెప్లికేట్ అంటే మీరు ఎన్నైనా రావచ్చు. Okay. ఓకే. నెక్స్ట్ లోవర్ అప్పర్ అని ఉందా? ఉంది సార్. సెలెక్ట్ లోవర్ కొట్టు. లోవర్ అనే పదం విన్నారా? Yes. చిన్నది. ఇంగ్లీష్ మీనింగ్ చెప్పండి లోవర్ అంటే. తక్కువ కింద అది. కిందది. మరి స్ట్రింగ్స్ లో తక్కువ ఎక్కువ ఏంటి? మీరు ఇంగ్లీష్ లో లోవర్ కేస్ లెటర్, అప్పర్ కేస్ లెటర్ అని ఎప్పుడైనా విన్నారా పోనీ? కింద పైన. ఆల్ఫాబెట్ క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్. సెలెక్ట్ లోవర్ లో మీరు క్యాపిటల్ లెటర్స్ తో ABC అని, అప్పర్ లెటర్. అయిపోతుంది 5-10 minutes లో. ఎగ్జాక్ట్ గా రేపటి నుంచి 9:30కే జాయిన్ అవుతుంది. సేమ్ లింక్. నేను మళ్ళీ రోజు వేరే లింక్ ఏం ఉండదు. ఇది పర్సనల్ లింకే కాబట్టి రోజు సేమ్ లింకే. ఓకే. వచ్చింది సార్. అర్థమైందా? సేమ్ అదే అప్పర్ కొట్టు. వచ్చింది సార్. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ట్రిమ్ అనే పదం విన్నారా? ట్రిమ్ చేయటం అంటే కట్ చేసేయటం. అంతే, ఎగ్జాక్ట్ రైట్. ఏం కట్ చేస్తాం? స్పేస్లు ఎక్స్ట్రా ఉన్నాయి అనుకో, ఆ స్పేస్లు కట్ చేస్తాకి మనం ట్రిమ్ వాడతాం. ఓకేనా? ఇప్పుడు రామ్ పక్కన 5 స్పేస్లు. స్పేస్ ఇచ్చి సింగిల్ కొటేషన్స్ క్లోజ్ చేయి. రామ్ పక్కన స్పేస్ ఇవ్వాలా, నువ్వు బయట ఇచ్చావు, లోపల ఇవ్వాలి. రామ్ అనే నేమ్ లో ఎవడొకడు పొరపాటున ఎక్స్ట్రా స్పేస్లు పెట్టి కొట్టేశాడు. సో నువ్వు అప్పుడు స్పేస్లు తీయాలంటే ఏం చేయాలి? ట్రిమ్మింగ్ వాడతావు.
నీకు మామూలుగా చేసినా ఇలా చేసినా పెద్ద తేడా కనిపించదు, ఎస్ సార్. కానీ యాక్చువల్లీ ఆ స్పేస్లు ఉంటాయి, ఇప్పుడు ఉండవు. ఇక్కడ ఓకే, name అలాగే ఉంటుంది ఎల్ సార్. ట్రిమ్ ఆర్ ట్రిమ్ అని ఉంది. ఏంటి మీనింగ్ దాన్ని? ఎల్ ట్రిమ్ అంటే ఏంటి, ఆర్ ట్రిమ్ అంటే ఏంటి? గెస్ చేయండి, తెలియకపోవచ్చు కానీ జస్ట్ గెస్. లెఫ్ట్ సైడ్ ట్రిమ్, రైట్ సైడ్ ట్రిమ్. లెఫ్ట్ సైడ్ ట్రిమ్, రైట్ సైడ్ ట్రిమ్. లెఫ్ట్ సైడ్ ట్రిమ్ అంటే ఏంటి? రామ్ కి ముందు స్పేస్లు ఉన్నాయి అనుకో, అవి రిమూవ్ చేయాలంటే లెఫ్ట్ ఎల్ ట్రిమ్ వాడతారు. లెఫ్ట్ సైడ్ ట్రిమ్. రామ్ తర్వాత స్పేస్లు ఉన్నాయి అనుకో, అవి రిమూవ్ చేయాలంటే ఆర్ ట్రిమ్ వాడతారు. రెండు సైడ్లు స్పేస్లు రిమూవ్ చేయాలంటే ట్రిమ్ వాడతారు. అన్నిటికీ ఆన్సర్ అదే వస్తుంది, నీకు తేడా తెలియదు యాక్చువల్లీ, కానీ గుర్తు పెట్టుకోండి, చాలా చోట్ల ఇది యూజ్ అవుతుంది. ఓకే సార్. ఓకేనా? లాస్ట్ ది స్టఫ్ అని ఉంది చూడండి, STUFF. స్టఫ్ అంటే ఏంటి? మీరు తాగేది కాదు. స్టఫ్ అనే పదవినే ఉంటారుగా, ఏంటి మీనింగ్? మన దాంట్లో ఎంత క్యాపబిలిటీ ఉంది అంతే అంటావు? కాదు, యాక్చువల్లీ స్టఫింగ్ అంటే మీనింగ్, ఇప్పుడు నార్మల్ గా మీరు మామూలుగా మందు తాగే వాళ్ళు పక్కన ఏంటి సైడ్ డిష్ అన్నారు, అంటే మెయిన్ దానికి కొద్దిగా పక్కన యాడింగ్, అంతేనా? ఎస్ సార్. అర్థం కాదు. పేర్లో కూడా అంతే. స్టఫ్ అంటే ఏంటి అని అంటే, ఒక పెద్ద పేరులో మీరు ఏదైనా చిన్న పార్ట్ ని గుచ్చారనుకోండి, ఒక రకంగా అది స్టఫ్ అన్నట్టు. ఓకే. అంటే ఒకసారి చూద్దాం, ఒకసారి మళ్ళీ ఆ బ్రాకెట్ తీసేసి మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ చేయి. ఇప్పుడు చూడండి ఏమేమన్నాడు, అసలు ఎన్ని ఉన్నాయి చెప్పండి, ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి? ఫస్ట్ ఎక్స్ప్రెషన్ టు బి సర్చ్డ్ అన్నాడు, సో పెట్టేసాయి, ఏదో ఒకటి పేరు పెట్టేసాయి. నెక్స్ట్ ఏమన్నాడు? స్టార్టింగ్ పొజిషన్ అన్నాడు. నువ్వు ఇంకోసారి కింద సెలెక్ట్ స్టఫ్ అని కొట్టి సింగిల్ బ్రాకెట్ కొట్టు, నీకు అప్పుడు పారామీటర్స్ తెలుస్తాయి. ఫస్ట్ వచ్చేసి ఎక్స్ప్రెషన్ అన్నాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు చూడు, స్టార్టింగ్ పొజిషన్ అంటున్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే, సో 1, 3 అని పెట్టి చెప్తా. కామా రీప్లేస్మెంట్ ఎక్స్ప్రెషన్, కామా పెట్టు. సింగిల్ కొటేషన్స్ లో 3 స్టార్లు పెట్టు. సింగిల్ కొటేషన్స్ లో, సింగిల్ కొటేషన్, బ్రాకెట్ లో కాదు. ఒకసారి కొట్టి చూడు, నీకు ఆన్సర్ ఏమవుతుందో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఏమైంది? నేమ్ ప్లేస్ లో స్టార్ వచ్చింది సార్, 3 స్టార్. నేమ్ ప్లేస్ లో రాలా, MH ప్లేస్ లో. ఎందుకని? మహేష్ అనే దాంట్లో నువ్వు ఫస్ట్ క్యారెక్టర్ తీసుకుంటున్నావు. ఫస్ట్ అంటే ఏంటి? ఎం నుంచి ఎన్ని క్యారెక్టర్స్ తీసుకుంటున్నావు? 3 క్యారెక్టర్స్ తీసుకుంటున్నావు. అంటే ఏంటి? MAH. ఆ 3 ప్లేస్ లో ఏం చేస్తున్నావు? 3 స్టార్లు పెట్టావు, అందుకే నీకు ఇలా వచ్చింది. సో స్టఫింగ్ అంటే ఏంటి? సేమ్ ఒక రకంగా రెప్లికేట్, అదేంటి రీప్లేస్ లాగానే, కానీ ఇందులో ఏంటి అని అంటే నువ్వు ఎన్నిటితో మార్చుకోవాలనేది నీకు కొద్ది కంట్రోల్ ఎక్కువ ఉంటది. ఇది యాక్చువల్ ఎక్కడ వాడతాం? పాస్వర్డ్లు వాటికి వాడతాం చూడండి, క్రెడిట్ కార్డులు వాటికి మీకు లాస్ట్ 4 డిజిట్స్ కనిపిస్తాయి, మిగిలిన అన్ని స్టార్లు కనిపిస్తాయి, అంతేనా? సో అక్కడ ఈ రకంగా వాడేది స్టఫింగ్, స్టఫ్ ఫంక్షన్ వాడతారు. ఫోన్ నెంబర్స్ కూడా వాడచ్చా?
ఒక నెంబర్ నెంబర్స్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది ఒకటి అన్ని ఎగ్జాంపుల్ ఏదైనా నెంబర్ తో ఈమెయిల్ కొట్టు, విక్రమ్ నెంబర్ అన్న? కొట్టు. అన్న చెప్పు. విక్రమన్న అది ఆ. ఇది ఇప్పుడు మామూలుగా ఇప్పుడు క్రెడిట్ కార్డు మీద మామూలుగా నంబర్ గా కనిపిస్తుంది, అకౌంట్ లో మాత్రం లాస్ట్ 4 డిజిట్స్ కనిపిస్తుంది, అదే ఇది? ఒక రకంగా అంతే. ఆహాహా. అంటే యాక్చువల్లీ నేను మామూలుగా అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు డెబిట్ కార్డులు కానీ క్రెడిట్ కార్డులు కానీ ఓపెన్ చేసినప్పుడు జస్ట్ ఓన్లీ 4 లెటర్స్ లాస్ట్ లాస్ట్ నంబర్ లో 4 కనిపిస్తాయి డిజిట్స్ అన్నమాట. కనిపిస్తాయి. అవును అవును. ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫోన్ నెంబర్ కొట్టు, ఫోన్ నెంబర్ కొట్టి చూడు తెలుస్తుంది. సింగిల్ కొటేషన్ స్ట్రింగ్ ఇవన్నీ స్ట్రింగ్స్. ఫోన్ నెంబర్ కూడా నెంబర్ లాగా ఇవ్వకూడదు, స్ట్రింగ్ లో ఇవ్వాలి. ఇప్పుడు నీకు లాస్ట్ 4 డిజిట్స్ కనిపించాలి, మిగిలిన వద్దు అనుకుంటే ఏం చేస్తారో టైప్ చేయండి. 1 4 1 1 4 1 4 గవర్నమెంట్ ఎంత ఇన్కమ్ వచ్చిందా? వచ్చింది సార్. ఓకే ఓకే సరే, ఒకసారి ఈ స్ట్రింగ్ ఫంక్షన్స్ అన్ని చూసుకోండి. ఇయే మెయిన్. రేపు వేరే స్టార్ట్ చేద్దాం. అందరూ ఒకసారి ప్రాక్టీస్ కూడా చేయండి. ఓకేనా? ఓకే ఓకే సరే. ఇంకా